ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి వెనదేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలు ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానమును నీ పిల్లలకు అనుగ్రహించి నడిపించండి. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమచేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి బలపరిచి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం నేర్చుకోవడానికి, మన పట్ల కృప చూపించి ఇంత గొప్ప సమయాన్ని మనకిచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎక్కడో లోకంలో బ్రతుకుతున్నటువంటి మనందరినీ కూడా తన ప్రేమ చేత కృపచేత మనందరినీ కూడా తన కుమారుని యొక్క సంఘములోకి చేర్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో సంఘములోకి వచ్చినటువంటి మనమందరం కూడా తెలుసుకొని దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని అనుసరించేవారుగానే దేవుని మందిరానికి వస్తున్న వారు ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన ఉంది. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని అక్కడ సంఘానికి చెబుతున్నట్టుగా మనకు కనపడతా ఉంటుంది. చూద్దాం ఒకసారి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించండి. అంటే సంఘానికి వస్తున్న వారు దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆలోచన ఏమైందో గ్రహించవలసినటువంటి అవసరత సంఘానికి ఉంది. మరి దేవుని యొక్క ఇష్టం మనకు తెలియాలి అని అంటే మరి ఎలా తెలుస్తుంది మనకు? దేవుని ఇష్టం మనకి ఎలా అర్థమవుతుంది మనకు అని అంటే, వినేవారు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. వినే విషయంలో ఎలా వినాలి అని అంటే, విశేషమైనటువంటి జాగ్రత్తతో మన వాక్యాన్ని విని గ్రహించాలి. రెండవది, చదవగలిగిన వారు చదివి గ్రహించాలి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటున్నారండి సంఘంతో, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి, అంటే ఏదైతే మీరు చదువుతున్నారో, ఏదైతే మీరు వింటున్నారో దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. మీరు కూడా గ్రహించగలరు. అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే లోకమంతా తిరిగితే మనకు అర్థం కాదు. బైబిల్ నుంచి ఒక క్వశ్చన్ మనకి రేజ్ అయిందంటే దాని ఆన్సర్ మనం ఎక్కడ ఎత్తుక్కోవాలండి? బైబిల్ దగ్గరే ఎత్తుక్కోవాలి. లోకంలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులకు సరైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వగలిగేటటువంటి ఎవిడెన్స్ కలిగినటువంటి, ఆధారం కలిగినటువంటి గ్రంథం ఈ జీవ గ్రంథం. కనుక ప్రతి మనిషిని కూడా సరిచేసి జ్ఞానాన్ని నేర్పించి క్రీస్తు ఎదుట నిలబెట్టగలిగేటటువంటి మహాజ్ఞానాన్ని ప్రతి సేవకుడు సంఘానికి ఎందుకు బోధిస్తున్నాడు అని అంటే, మరణం తర్వాత మరొక లోకానికి సంఘం వెళ్ళిపోవాలి. మరణం తర్వాత దేవుని యొద్దకు చేర్చబడాలి. అదే ఉద్దేశంతోనే సంఘానికి సంఘ కాపరులు బోధించడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా బోధన అనుసరించి నడవాలి అనేది గ్రంథం చెప్తా ఉంది. మనం ప్రతిసారి చూస్తున్నటువంటి మాట యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనను ప్రవర్తించినట్లయితేనే ఖచ్చితంగా పరలోకం వెళ్ళగలిగే అవకాశం మనకు ఉంటుంది ప్రియులారా. కనుక వాక్య జ్ఞానము నేర్చుకున్న వారి యొక్క మాట్లాడే విధానం కావచ్చు, వాక్య జ్ఞానాన్ని నేర్చుకున్న వారి యొక్క చూసే విధానం కావచ్చు,
వాక్య జ్ఞానము నేర్చుకున్నటువంటి వారి యొక్క ఆలోచన తీరి వేరే ఉంటుంది అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉందండి. అందుకే సామెతల గ్రంథము ఒకసారి మనం తీద్దామండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మొదటి లైన్లో, ఇక జ్ఞానము లేని వారై ఉండక అనే మాట సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారు. అక్కడ ఇక జ్ఞానము లేని వారై ఉండక, మరి ఎలా ఉండాలంట? తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడవండి. అంటే మనం చక్కగా నడవాలంటే ఏం చేయాలి? తెలివి కలిగిన వారుగా మనం ఉండాలి. అవునా కదా? ఒకసారి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని కూడా మొదటి అధ్యాయం దగ్గరికి రండి, చాలా బాగుంటుందండి. తెలివి కలగజేయు మార్గంలో చక్కగా మనం నడవాలంటే జ్ఞానం మనకు అవసరమని బైబిల్ చెప్తా ఉంటే, ఈ జ్ఞానాన్ని చాలామంది దాని విలువ తెలియక ఏమండి దాన్ని పక్కన పెట్టేస్తున్నారు, విసర్జిస్తున్నారు అనేటటువంటి భావజాలాన్ని మనకి ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్నట్టుగా పరిశుద్ధాత్మ ప్రేరణతో కనపడుతుంది. మొదటి అధ్యాయము ఒకసారి 7వ వచనం చదవగలిగితే ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. అంటే దేవుని మార్గంలో మనం చక్కగా నడవాలంటే మనకి మెయిన్ ఆధారం ఏంటండి? దేవుని పట్ల భయం కావాలండి. మనకి భక్తి జీవితం అభివృద్ధి కావాలంటే మన భక్తి జీవితానికి మూలం ఏంటండి? దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే భయం లేనటువంటి నీ భక్తి తెలివిని తీసుకురాదు. నీకు దేవుని మార్గంలో చక్కగా నడవటానికి అవకాశం ఉండదు. దేవుని మార్గంలో చక్కగా తెలివి కలిగిన వారుగా మనం నడవాలి అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి మనం ఉండాలి. అలా భయము భక్తి కలిగి ఉన్నవారే జ్ఞానవంతులు అని మాట్లాడుతూ ఉంటే కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. వినరు వాళ్ళు. వాక్యం నేర్చుకోండి అయ్యా, వాక్యం నేర్చుకుంటే మీరు జ్ఞానవంతులు అవుతారు. వాక్యం నేర్చుకుంటే దేవుని ఆశీర్వాదం మీకు వస్తుంది. వాక్యం నేర్చుకుంటే మంచి ఆరోగ్యం కూడా వస్తుందండి. నిజంగా వస్తుందా ఆరోగ్యం? వాక్యం నేర్చుకుంటే ఆరోగ్యం వస్తుందా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం, వాక్యం వింటే ఆరోగ్యం వస్తుంది, వాక్య ప్రకారం బ్రతికితే ఆరోగ్యం వస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. చాలామందికి తెలియదండి ఇవన్నీ. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం, దొరికిన వారికి అన్నాడు. ఏం దొరికిన వారికి? డబ్బు దొరికిన వానికా? అధికారం దొరికిన వానికా? మరి ఏం దొరికిన వానికి? దేవుని వాక్యం దొరికిన వానికి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ప్రకటించబడిన వాక్యాన్ని విన్న దాని ప్రకారం బ్రతికిన వారికి ఏం దొరికినట్టు చూడండి. దొరికిన వారికి అవిజీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. అంటే వాక్యం దొరికిన వాడికి ఏం దొరికినట్టు? ఆరోగ్యం. ఆలోచించండి. అధికారం దొరికిన వాడికి ఆరోగ్యం లేదు, ఆస్తులు సంపాదించిన వాడికి ఆరోగ్యం లేదు. కానీ బైబిల్ చెప్తుంది, నా జ్ఞానం ఎవరికైతే దొరుకుతుందో వాడికే సర్వ శరీరానికి ఆరోగ్యం. ఈ జ్ఞానం చెప్పేవాళ్ళు లేరు, విని దాని ప్రకారం బ్రతికేవాళ్ళు లేరు. అందుకే మనుషులంతా రోగాలు పాలై సంపాదించిన ఆస్తులన్నీ ఎవరికి పెడుతున్నారని తీసుకెళ్ళి హాస్పిటల్కి పెడుతున్నారు. జలగల్లా పీక్కు తింటున్నారు మనుషుల దగ్గర ఉన్న డబ్బంతా హాస్పిటల్ వాళ్ళు. అయినా మనిషికి ఆలోచన లేదు. దేవుడు జ్ఞానం నేర్చుకోమంటున్నాడు, కానీ జ్ఞానం నేర్చుకోమంటే జ్ఞానం నేర్చుకోవడానికి మనిషికి సమయం లేదండి. సమయం లేక మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి తమ జీవితాన్ని, తమ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. సొలొమోను గారు చాలా మంచి మాటలు చెప్పాడండి. ఆయన ఈ భూమి మీద సొలొమోను గారు అనుభవించినటువంటి ఏ విషయాన్నైనా సరే ఆయన అనుభవించినట్టుగా ఈ భూమి మీద ఏ మానవుడు అనుభవించలేదండి. అంత లగ్జరీ లైఫ్ను అనుభవించాడు. కానీ అంత అనుభవించినటువంటి క్షమించండి, సొలొమోను గారు కూడా చివరికి ఏమన్నాడో తెలుసండి? వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థం అన్నాడు. నువ్వు ఏది సంపాదించినా, ఏది చేసినా, ఎలా బ్రతికినా, ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడువైనా, ఎంతమంది నిన్ను చూసి భయపడేవాళ్ళున్నా, ఎంతమంది నిన్ను చూసి పొగిడేవాళ్ళున్నా, ఎంతమందిలో నువ్వు గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడువైనా, ప్రాపర్టీ కలిగిన వాడువైనా,
నువ్వు దేవుని గూర్చిన ఆలోచన లేకుండా బ్రతికి చస్తే చివరకు జారిపోయేది నరకానికి అని బైబిల్ చెప్తా ఉందండి. బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతకకుండా నీ ఆలోచనతో ఈ లోకంలో ఏదో సంపాదించాలి, సాధించాలని దేవుణ్ణి పక్కన పెట్టి ధనమే దైవం అనుకొని బ్రతుకుతున్నటువంటి ఈ మనుషులకు చస్తే పరలోకం వెళ్తారంటారా? మీరు ఆలోచించండి. మరి ఎక్కడ పోతారు వీళ్ళంతా? దేవుని పట్ల ఆలోచన, అవగాహన, జ్ఞానం లేకుండా, బ్రతుకునిచ్చినటువంటి దేవుని కోసం బ్రతకకుండా, దేవుడిచ్చిన విలువైన ఆయుష్ కాలాన్ని అర్ధాంతరంగా ముగించుకొని పోతున్నటువంటి ఈ దరిద్రులకి ఎందుకు ఇవ్వాలండి పరలోకం? ఆలోచించండి. అడుగుతాడు దేవుడు, ఈరోజు నీ గర్భాన పుట్టినటువంటి పిల్లలే ఏం సంపాదించావు నాన్న? ఆ తండ్రిని చూడు అది సంపాదించాడు, ఈ తల్లిని చూడు అది సంపాదించిందని నీ కన్న బిడ్డలు నిన్ను అడుగుతుంటే తలెత్తుకోలేని బ్రతుకుతున్నావే ఈరోజు. మరి బ్రతుకునిచ్చిన దేవుడు అడగడా నిన్ను? ఏం చేశావు నీకు ఈ భూమి మీద నా కోసం? బ్రతుకునిచ్చింది నేను, బ్రతికిస్తుంది నేను, ఆయుష్నిచ్చింది నేను, ఈ లోకంలో నీ దేహానికి అవసరమైనవన్నీ సమకూర్చింది నేను. ఇన్నిచ్చిన నా కోసం ఏం సాధించావు నా కోసం ఈ భూమి మీద? పోనీ నీ బ్రతుకున నన్ను సక్రమంగా కాపాడుకున్నావని అడుగుతాడు దేవుడు. ఏం చెబుతాం మనం? లెక్క చెప్పగలమా దేవునికి? మన ఊరిలో ఉన్న ప్రెసిడెంట్కి మనం ఏమండి సమాధానం చెప్పలేం, కలెక్టర్లు చెప్పలేం, ఎస్ఐలకి, డిఎస్పీలకి చెప్పలేం. మనం చెప్పిన మన మాట వాళ్ళు వినరు. ఈ లోకంలో ఉన్నటువంటి వారి పదవులను బట్టే మనమే వారితో మాట్లాడలేకపోతున్నామే. ముల్లోకాలకి మహాచక్రవర్తి అయినటువంటి దేవునికి మాట్లాడగలమా మనం? ఆయనతో నిలబడగలమా? ఆయనతో ఆలోచించండి. ఆయన ఎదుట కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకు రావాలంటే ఆయన తత్వం ఏంటో తెలుసా అండి? ఆయన పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడైన, మరి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం చూడాలంటే మన తత్వం ఎలాంటిదై ఉండాలి? మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఆలోచించండి. మరి పరిశుద్ధుడితో ఉండటానికి మనం ఇక్కడ చదువుకున్నాం కదండి, మనం వాక్యపట్నంగా 9వ కీర్తన చదువుకున్నామా? మొదటి వచనం చూడండి. పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడుంటాడో ఆ పరిశుద్ధుడైన దేవుడున్న చోటికి మనం వెళ్ళాలంటే ఆయన ఎలా పరిశుద్ధుడో మనం కూడా అలా పరిశుద్ధులమైతేనే పరిశుద్ధుడైన దేవునితో మనం నివాసం చేయగలం, ఆయనతో మనం ఉండగలం. చదవండి తల్లి ఆ మాట. ప్రభువా, తరతరముల నుండి, మా తాతల ముత్తాతల నుండి, ఆదాము మొదలుకొని యుగ సమాప్తి వరకు తరము వెమ్మడి తరము గతించిపోతున్నటువంటి తరాలలో పుట్టిన వారంతా నీ యొద్ద నుంచే ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? కొద్ది కాలం ఉండిపోవటానికి యాత్రికులుగా వచ్చారు ఈ భూమి మీదకి. వచ్చినటువంటి యాత్రికులు తమ యాత్రలో ఏం చేయాలని దేవుడు పంపించాడు? తనను గూర్చి చెప్పాలి, తన మహిమను గూర్చి సమాజానికి ప్రకటించాలి. దుష్టత్వపులో ఉన్నటువంటి మనుషులందరినీ, మార్గము తప్పిపోతున్నటువంటి వారందరినీ, నాశనానికి జారిపోతున్న వారందరినీ తిరిగి మహాలోకానికి చేర్చడానికి, మరణించే లోపు మహాజ్ఞానాన్ని నేర్పించడానికి దేవుడు ఎందరినో తన సేవకులను పుట్టించుకొని తన మహాజ్ఞానాన్ని నేర్పిస్తుంటే నేర్చుకొనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో సమాజం అంతా మార్గము తప్పి నాశనానికి వెళ్ళిపోతున్నా, సంతోషంగా వెళ్ళిపోతున్నారు తప్ప మరణం తర్వాత ఏం జరుగుతుందో మనుషులకు అర్థం కావట్లేదండి. అందుకే చక్కగా 90వ కీర్తనలో మంచి మాట చెబుతున్నాడండి మోషే గారు. మొదటి వచనంలో, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము మారేమండ కాదు. అర్థమవుతుందండి? తరతరముల నుండి నివాస స్థలం మాది ఏది అనంటే ఈ శరీరాలకు నివాస స్థలం ఈ ఊరైతే, దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి ఆత్మకు నివాసం పరలోకం. అంటే ఈ మానవ ఆకారం 2 భాగాలుగా తయారు చేయబడింది, 2 భాగాలుగా నిర్మించబడింది. కనుకనే దేహాన్ని విడిస్తుంది ఆత్మ. ఉదయం ధరించినటువంటి ఈ వస్త్రం సాయంత్రం జాబుకి వెళ్ళి రాగానే విడిచి పక్కన పడేస్తున్నాం. ఎందుకండి? అయిపోయింది దాని పని, తీసేసాం, పక్కన పడేసాం. ఈ షర్ట్ అయినా మళ్ళా వాష్ చేసి మరుసటి దినాన వేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. కానీ ఒక్కసారి దేహాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి ఆత్మ
మరలా తిరిగి చేరార్చబడాలి, దీంట్లోకి రావాలంటే యుగ సమాప్తి జరగాలి. ఆలోచించండి. అందుకే బైబిల్ అంటుండే కదా, కంటిన్యూషన్ ఆ మాటలన్నీ. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నువ్వే మాకు దేవుడువు. యుగ యుగాలకు నువ్వే తండ్రి మాకు దేవుడువు. ఎవరు లేరు మాకు దేవుడు లెక్క. ఒక జిల్లాకి ఎంతమంది కలెక్టర్లు ఉంటారండి? జ్ఞానం అన్న మాట చెప్పండి. మన కుటుంబంలో తండ్రులు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారండి? నాకు తండ్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే తండ్రి ఉంటాడు. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడికి అర్థమైంది ఇది. మూర్ఖుడికి, ప్రకృతి సంబంధమైనటువంటి అజ్ఞానికి అర్థం కాదండి జ్ఞానం. జ్ఞానం కలిగిన వాడికి మాత్రమే అర్థమవుతుంది. ఒక గ్రామానికి ఎంతమంది సర్పంచులు ఉంటారు? ఒక్కడే ఉంటాడు. ఒక జిల్లాకి కలెక్టర్ ఒక్కడే ఉంటాడు. ఒక రాష్ట్రానికి మంత్రులు ఎంతమంది ఉంటారండి? ముఖ్యమంత్రులు ఒక్కడే ఉంటాడు. ఒక దేశానికి ప్రధానమంత్రులు ఎంతమంది ఉంటారండి? ఒక్కడే ఉంటాడు. మరి దేవుళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. జ్ఞానం ఉన్నోడికి అర్థమవుద్దండి ఇది. జ్ఞానం లేనికి అర్థం కాదు ఇది. ఆలోచించండి. భూమి మీద ఈ క్యాస్ట్కి ఒక సూర్యుడు, ఆ క్యాస్ట్కి ఒక సూర్యుడు, ఆ మతానికి ఒక చంద్రుడు, ఈ మతానికి ఒక చంద్రుడు ఉన్నాడండి? ఒక్కడే ఉంటాడు. కానీ సమాజం కొట్టుకొస్తుందండి వాళ్ళ. నిజమైనటువంటి దేవుడు ఎవరో, నిజమైనటువంటి భక్తి ఏదో, నిజమైనటువంటి భక్తి జీవితం ఏదో ఈ సమాజానికి అర్థం కాకుండా అపవాది వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించి భక్తి పేరట మారణ హోమం చేస్తుంది సమాజంలో. ఈరోజు మన పల్లెటూళ్ళలో లేకపోవచ్చండి ఇది. సిటీలోకి వెళ్ళి చూడండి, భక్తి 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 అని ఎర్రెక్కి కొట్టుకొని చస్తున్నారు ఒక్కొక్కడు. అసలు దేవుణ్ణి గురించి నువ్వెవడవయ్యా మధ్యలో వద్దని చెప్పడానికి? దేవుడు తలుచుకుంటే ఒక్క సెకండ్లో ఆపుతాడు నీ గుండె. అడ్రస్ లేకుండా పోతావు. ఇది రాజకీయం కాదు, వ్యాపారం కాదు అడ్డుకోవడానికి నువ్వు. దేవుని మహాజ్ఞానం ఇది, మహాశక్తిది. దీనిని అడ్డుకొని ఆపగలిగే శక్తి ఎవడికొందండి భూమి మీద? నీ చేతనైతే సూర్యుడిని ఆపు ఒకరోజు రాకుండా. దాన్ని ఆపటం చేత కాదు. దేవుని పని కూడా ఆపటం నీ చేత కాదు. ఆలోచించుకో. ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని శాసనాలు చేసినా ఇది ఆగనది, అంతము లేనిది. యుగ సమాప్తి వరకు ఇది ప్రబలుతూనే ఉంటుందని బైబిల్ చెప్పింది. ఈ ప్రపంచ దేశాలలో ఏది కూడా ఆపలేనటువంటిది, అడ్డుకోలేనటువంటిది దేవుని పరిచర్య ఒక్కటే. ఇది మీరు గమనించాలి. ఇది మానవ కల్పితము, కట్టు కథలు అయితే ఏనాడో చరిత్రలో లేకుండా, అడ్రస్ లేకుండా పోయేదే. ఆలోచించండి. కానీ ఈరోజు అర్థం కానటువంటి కొంతమంది మతి స్థిమితం లేనటువంటి వ్యక్తులు ఈరోజు క్రీస్తు పైన, ఆయన పరిచర్య పైన, ఆయన జీవిత విధానం పైన, ఆయన యొక్క దైవత్వం పైన బురద చల్లేటటువంటి, బురదలో తిరిగేటటువంటి పందుల్లా తయారైపోయారు ఈరోజు చాలామంది. బురదలో ఉన్న పందికేం తెలుసండి? పన్నీరు వాసన. వాక్య జ్ఞానం లేనటువంటి వాడికి, లోక సంబంధంగా బ్రతికేవాడికి ఈ మహాజ్ఞానం అర్థం కాదండి. ఒకసారి ఆ మాట కూడా చూడండి బైబిల్లో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, దీన్ని ఒకసారి చూద్దాం. ఆ మాట కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దీన్ని ఒకసారి అందరూ దీన్ని ప్రాముఖ్యమైన సంగతి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. చూసారండి? ప్రకృతి సంబంధం అంటే ఎవడు? దేవుని జ్ఞానం లేకుండా లోకంలో ఏదో ఒక పిచ్చి భక్తి పట్టుకొని ఇదే నిజమైనటువంటిది అని నిజాన్ని కూడా ఏమండి పాడు చేసేటటువంటి స్వభావం కలిగిన వాడు. ఇప్పుడు నువ్వు ఎంటెక్కో, బీటెక్కో, లేకపోతే ఏదో టెక్ చేసిన వాడికి దేవుని జ్ఞానం తెలుసా అంటే వాడు చదువుకున్నటువంటి జ్ఞానమే గొప్పదనుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 21వ వచనం చూడండి. 20 నుంచి రండి.
జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోకంలో నువ్వెంత పెద్ద జ్ఞానివైనా కావచ్చు, కానీ దేవుని జ్ఞానం లేకపోతే ఈ లోక జ్ఞానం వెర్రి జ్ఞానం. ఒకవేళ ఈ లోక జ్ఞానం చేత దేవుని జ్ఞానాన్ని వక్రీకరించేలా, దేవుని జ్ఞానాన్ని అడ్డుకునేలా, దేవుని జ్ఞానాన్ని తప్పు పట్టేలాగా నువ్వు గనక బతికితే ఏమన్నాడు తెలుసండి? 21 దేవుడు చూడండి, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమయను. సువార్తను ఎవడైతే నమ్ముతాడో వాణ్ణే రక్షిస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? నీ జ్ఞానం చేత, నీకున్నటువంటి అధికారం చేత, నీకున్నటువంటి పలుకుబడి చేత దేవుని జ్ఞానాన్ని అడ్డుకోవాలని ఒకవేళ ప్రయత్నాలు చేస్తే ఎవడైనా అడ్రస్ లేకుండా పోతారు. చరిత్రలో ఎంతోమంది దేవుని పనిని ఆపాలని ప్రయత్నం చేశారు. ఉన్నారండి? ఉండరు. ఆలోచించండి. ఈ సందర్భాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్పానంటే, ఆలోచన జ్ఞానం లేకపోతే మనిషిలో తొందరపాటు అనే తత్వం వచ్చేస్తుందండి. జాగ్రత్తగా ఆలోచించాలి. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చెప్పి ముగించేస్తాను నేను. మనిషిలో దేవుని జ్ఞానం లేకపోతే మనిషికి తొందరపాటు అనే తత్వం వచ్చేస్తుందండి. ఈరోజు చాలా కుటుంబాలు కానీ, చాలా స్నేహ బంధాలు కానీ, అనేకమైన రక్త బంధాలు ఈ తొందరపాటు నిర్ణయాల వలనే కొన్ని బంధాలు తెగిపోతున్నాయి. అలానే దేవుని దగ్గరకు వచ్చినటువంటి దేవుని పిల్లల బంధం కూడా తొందరపాటు నిర్ణయాల వలనే దేవునితో ఉన్నటువంటి బంధం తెగిపోతుంది అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అసలు ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు? రీసెంట్గా మనకు కొన్ని రిజల్ట్స్ వచ్చాయి, ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలవి. మరుసటి రోజు రిజల్ట్ వచ్చేస్తుందన్న తెలిసినటువంటి ఒక బాలుడు ఏం చేశాడండి తెలంగాణలో, నేను రాసినటువంటి పరీక్ష నేను ఫెయిల్ అయిపోతానేమోనని తొందరపాటు నిర్ణయంతో పురుగుల మందు దాకా చచ్చిపోయాడండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అండి? మరుసటి రోజు వాడు రిజల్ట్లో పాస్ అయ్యాడండి. ఇప్పుడు వాడు చావుకు కారణం ఏంటండి? వాడు తొందరపాటు నిర్ణయం. ఈరోజు చాలామంది ఫ్యామిలీలో కూడా చూడండి, భర్త ఏం చెబుతున్నాడో ఆలోచించుకోకుండానే, అది కంప్లీట్ అవ్వకముందుగానే భార్య తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక్కోసారి కొంతమంది భర్తలు కూడా అంతే, భార్య ఏం చెబుతుందో కంప్లీట్గా వినరు, వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసేసుకోవటం, వాళ్ళ కుటుంబం విడిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చేసుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి కుటుంబాల్లో. ఎందుకు జరుగుతున్నాయో కొన్ని మాటలు చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. తొందరపాటు అనేది మనిషికి మేలా కీడా? ఒకసారి మనం కొన్ని మాటలు చూద్దాం. చూసారండి ఏం లేకపోవటం? చూసారండి, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే, తెలివి లేకపోతే చూడండి, తెలివి లేకపోతే ఏం జరుగుతుందో కింద కంటిన్యూషన్ చేయండి. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను. చూసారండి, చిన్నప్పుడు తండ్రి కానీ తల్లి కానీ ఏదైనా ఊరు వెళ్తుంటే పిల్లల్ని ఏం చేస్తారండి? చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటారు. ఎందుకు? తప్పిపోతారేమోనని, మార్గం తప్పి వెళ్ళిపోతారేమోనని. కొంతమంది చూడండి అన్నీ తెలిసిన వాళ్ళలాగా హడావుడి చేస్తూ ఉంటారు, దారి తప్పిపోతారు కొంతమంది. చివరికి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆలోచించి, బాబు ఇది ఒకసారి మేము ఎలాగ జరిగిందండి. మొన్న మేము నెమల దగ్గర మీటింగ్కి వెళ్తూ ఉంటే ఈ రూట్ తెలుసు అన్నట్టుకు వెళ్ళాము. అక్కడి వరకు వెళ్తే 18 కిలోమీటర్ల దారి తప్పి వెళ్ళిపోయాం మేము. ఏది తెలుసు అనుకుని అజ్ఞానంగా వెళ్ళినందుకు. చేతిలో ఫోన్ ఉంది, గూగుల్ మ్యాప్ ఉంది. మమ్మల్ని ఆహ్వానించిన వ్యక్తికి ఫోన్ చేస్తే ఈ రూట్ ఆ రూట్ చెప్పేటటువంటి ఆలోచన అవకాశం ఉంది. కానీ మాకు తెలుసులే అన్నందుకు తెలివి తక్కువతనంతో దారి తప్పిపోయాం అంతే. మళ్ళా 20 కిలోమీటర్లు మళ్ళా వెనక్కి రావడం జరిగింది. అందుకే తెలివి లేకపోతే మంచిది కాదండి. అందుకే మీకు చూపించాను సామెతల 9:6లో మీకు ఏం చూపించాను?
ఇక తెలివి లేని వారుగా మీరు ఉండటానికి వీల్లేదు. మీరు తెలివి లేని వారుగా ఉంటే సాతాను ఏం చేస్తుందంటే మిమ్మల్ని మార్గం తప్పించేస్తుంది మీకు తెలియకుండానే. మందిరానికి వెళ్తే ఏమొస్తుంది? మందిరంలో కూర్చుంటే మీకేం లాభం వస్తుంది? ఇదిగో పలానోడు మందిరానికి వెళ్ళకపోయిన వాడు చూడు ఎలా బాగుపడుతున్నాడో, ఇదిగో పలానోళ్ళు భక్తి లేకపోయినా ఎలా గొప్పగా బ్రతుకుతున్నారు చూడు. ఇట్లాంటివన్నీ నీకు నేర్పించేసి నిన్ను మందిరానికి రానియకుండా నిన్ను మార్గం తప్పించేసి వాడెళ్ళబోతున్నటువంటి యుగ యుగాల వేతనకరమైన ఆరణగ్నిలోకి నిన్ను కూడా తీసుకెళ్ళి కాల్చేయాలనే కుట్రవాడిది. కానీ అది తెలియనటువంటి మనిషి వాడి మాయ మాటలే వినేసి వాడి పక్కనే తిరుగుతానికి లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే అంటున్నాడు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. చూసారండి, కొన్ని తొందరపాటు నిర్ణయాలు దారి తప్పేలా చేస్తాయి మనల్ని, అవునా కదా? చాలండి, మరొక మాట చూద్దాం. లూకాసు వార్త. ఇక్కడ ఒక ఆవిడ తొందరపడుతుంది. ఎందుకు తొందరపడుతుందో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇంటికి వచ్చాడు. మరి ఇంటికి వస్తే ఏం చేయాలా? సమయం వేస్ట్ చేయకుండా ప్రభు చెప్పేటటువంటి మాటలు వినవలసినటువంటి ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒక సహోదరి మన ఏం చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 40వ వచనంలో మార్త, క్షమించండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత ఏం పడింది? ఏం పెట్టుకోవటం వల్ల తొందర వచ్చింది? ఏమికి ఎవడెట్టుకోమన్నాడు? కొంతమంది చూడండి, ఏంటో ఇరగదీసేవాళ్ళలాగా అడావుడు చేసి పనులన్నీ నెత్తిని పెట్టుకొని ఆడి మీద కోప్పడ, ఈడి మీద కోప్పడ, ఆడి మీద అరవ, ఈడి మీద అరవ. ఏం ఎరగబెడదామని? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అవసరమైతే పనులన్నీ పక్కన పెట్టి, ఏమన్నా ప్రభు పద్దాకలు వస్తాడు మన ఇంటికి? ప్రార్థన కూడా పద్దాకలు జరుగుద్దా? ఆదివారం మాత్రమే జరుగుతుంది, గురువారం మాత్రమే జరుగుతుంది క్లాసులు. ఎప్పుడైనా మనకు ఎవరైనా పెట్టుకుంటాను కదా గొప్ప అవకాశం మనకు దొరికేది. అలాంటప్పుడు ఏం చేయాలి? పనులన్నీ పక్కన పెట్టి ప్రార్థనకి వెళ్ళటం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రభువారు అంటున్నాడు కదా, ప్రభువారి దగ్గరికి వచ్చి ఏమంటుంది చూడండి, 40వ వచనంలో, మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టి నీ దగ్గర కూర్చుందయ్యా, నీకు చింతలేదా? చూసారండి, నాకు సహాయం చేయమని ఎవరికి ఏం చెప్తుందండి వెళ్ళి? ఇప్పుడు డైరెక్ట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పినట్టు ఉంది ఇది. ప్రెసిడెంట్ గారు కూడా పక్కన పెట్టండి. జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి కొంచెం ఆయన నాకు సపోర్ట్ చేయట్లేదండి, కొద్ది చేయమని చెప్పండి అన్నట్టుందా లేదా? జిల్లా కలెక్టర్తో పోలిసి అంత వాడు కాదులేండి, ఇంకా గొప్పోడైనా. కానీ చెప్తున్న సందర్భం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరేం చెప్తున్నారండి? అసలు ఇన్ని పనులు పెట్టుకోమంది ఎవరు? నిన్ను పెట్టుకొని తొందరపడమంది ఎవరు? టెన్షన్స్ పెట్టుకోమంది ఎవరు? చూడండి, కొంతమంది ఎచ్చులకు పోయి గొప్పలకు పోయి అప్పులు చేసి ఎన్ని తిప్పలు తెచ్చి పెట్టుకుంటారు నెత్తి మీద. ఎవడెట్టుకోమని నిన్ను? ఏమండి, ఇప్పుడు వాళ్ళెవరో డబ్బులు ఉండయని ఫ్యాన్ కొనుక్కున్నారు, వాళ్ళెవరో డబ్బులు ఉండయని ఏసీ కొనుక్కున్నారు, వాళ్ళెవరో డబ్బులు ఉండయని నాంతాడు కొనుక్కున్నారు. నీకెందుకు పోయే కాలం? నీకు ఉన్నప్పుడే కొనుక్కొని సావు. ఊరు రెండు అప్పులు చేసుకోవడం ఎందుకు? ఇంట్లో నిద్రపట్టక సావడం ఎందుకు? అంతేనండి. ఇప్పుడు విస్తారమైన పనులు ఎవడెట్టుకోమన్నాడు? నువ్వు చేయగలిగిన వరకే పెట్టుకో, నువ్వు చేయగలిగినప్పుడే చెయ్యి. కొంతమంది చూడండి, చాలా చోట్ల నేను వింటున్నాను, చాలా సందర్భాల్లో అసలు ఈ పని చేయలేక చచ్చిపోతున్నా అంటాడు. చచ్చిపోతే ఇంకెవడు చేస్తాడు పని? నువ్వు కావద్దు ఇంకోటి చేస్తాడు. అసలు నీ చచ్చేలాగా ఎవడు చేయమన్నాడు? బుర్ర ఉందండి, కొద్దిగా జ్ఞానం ఉందా? ఆలోచించండి. ఇప్పుడు నువ్వు మొయ్యగలిగిన బరువు అయితేనే మొయ్యగలుగుతావు, అంతేనా? చీమ అంటండి, చీమ 1 గ్రామ్ బరువు ఉంటే, సుమారుగా చెప్తున్నాను నేను, చీమ 1 గ్రామ్ బరువు ఉంటే 3 గ్రాములు ఎత్తుకుంటుందండి చీమ. తెలుసండి మీకు ఇది? అంటే ఒక చీమ 3 చీమలను మోయగలదు. ఇప్పుడు మనిషి 70 కిలోలు ఉన్నాడు అనుకోండి, ఎంత మోయగలడు మనిషి? 210 కేజీలు మోయగలడా? మీరు ఆలోచించండి, 3 రెట్లు మోయగలడా మనిషి? చచ్చి ఉండడు, అంతే, మొయ్యలేడు. ఇప్పుడు నీ కెపాసిటీ ఎంత? ఒకప్పుడు మా తాతల కాలంలో కింట మోసేవాళ్ళు, మా నాన్నల కాలంలో 70కి పడిపోయింది, నా కాలానికి వచ్చేళ్ళకి 50కి వచ్చింది, నా కొడుకు వచ్చేళ్ళకి 30కి వచ్చింది, ఆడి కొడుకు వచ్చేళ్ళకి 5-10కు వస్తుందండి. ఆడి కొడుకు టయానికి వచ్చేసరికి ఆడు కేజీ కూడా లేపలేడు.
ఇక అంతా మిషనరీ వస్తుందండి. ఏది మోయాలన్నా మిషనరీ మోయాల్సిందే. ఇక మనుషులు మోయలేరు. మా తాతల కాలంలో 100 బతికారు. ముత్తాతల కాలంకి వెళ్ళట్లేదులేండి. ఆ తర్వాత కాలంలో 90-80కి వచ్చారు. ఆ తర్వాత కాలంలో 80కి వచ్చారు. ఆ తర్వాత కాలంలో 60కి వచ్చారు. ఇప్పుడు మా కాలంలోకి వచ్చేళ్ళకి 50కి వచ్చేసారు. ఇక రానున్న కాలానికి వచ్చేసరికి ఎంతకాలం బ్రతుకుతారో కూడా లెక్కలేదండి. ఇక ఆలోచించండి. ఎందుకు కాలంతో పాటు మనిషి ఆయుష్ తగ్గిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది, సంపద పెరిగిపోతుంది, అధికారం పెరిగిపోతుంది. ఎన్ని పెరుగుతున్నాయి కదా, మనిషి ఆయుష్ ఎందుకు పెరగట్లేదు? మనిషికి ఆరోగ్యం ఎందుకు పెరగట్లేదు? మనిషి యొక్క జీవిత విధానం ఎందుకు పెరగట్లేదు? అన్నిట్లో అభివృద్ధి ఉంది, కానీ మనిషి జీవితంలోన అభివృద్ధి లేదు. ఎందుకంటే మనిషి జీవితం మనిషి నిర్ణయించుకున్నది కాదు. మనిషి జీవితం, మనిషి బ్రతుకు మనిషి చేతిలో లేదు. అది దేవుడిచ్చాడు, దేవుని చేతిలో ఉంది. దాన్ని ఉన్నతమైన స్థితిలోకి మనం తీసుకెళ్లాలంటే జీవం కలిగిన దేవుణ్ణి మనం విశ్వసించాలి బ్రతుకున్నప్పుడే. మరొక మాట చూస్తారా? సామెతల గ్రంథం 29:10 చూడండి. ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. ప్రియులరా, సామెతల గ్రంథం చదవమ్మా. సామెతలు 29:10. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయుదురు. ఎవరంటండి? నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. నరహంతకులు అంటే ఎవరు? నిర్దోషులు అంటే ఎవరు? తప్పు చేయని వారు. నరహంతకులు అంటే ఎవరు? తప్పు చేసేవారు. ఈ తప్పు చేసేవారు తప్పు చేయని వారిని తిడతారంటండి. మీరు చూసారండి? ఎందుకు తిడతారు వీళ్ళు? తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచన, జ్ఞానము లేనటువంటి తత్వం, ఇట్లాంటి స్వభావం కలిగిన వారు ఏం చేస్తారంటే నీతిమంతులని, ఈ అనీతిమంతులైనటువంటి వారు, తొందరపాటు కలిగిన వారు ఏం చేస్తారంటే తొందరపడి నోరు జారుతారంట వాళ్ళ మీద. చూసారండి? అంటే దేనివల్ల నోరు జారుతున్నారు వీళ్ళు? నీతిమంతుల మీద. జ్ఞానం లేకపోవటం. మరి నీతిమంతులను ద్వేషిస్తే శిక్ష పడుద్దా? ఖచ్చితంగా శిక్ష పడుతుందండి. ఆ తర్వాత సందర్భం మరొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 7:9 చూడండి. 7వ అధ్యాయం 9వ వచనం. ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. సామెతల గ్రంథం, క్షమించండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏం పడి? ఆత్రం అంటే అర్థం ఏంటండి? తొందర. దేనికంటే తొందర? చూడండి ఒకసారి. ఆత్రపడి కోప్పడొద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపం సుఖ నివాసము చేయును. అబ్బా, ఎంత బాగుందండి మాట. ఏం పడొద్దంట? ఆత్రపడి, ఆలోచన లేకుండా, తొందరపడి అస్సలు కోప్పట్టానికి వీల్లేదు. ఎందుకు కోప్పడొద్దు? ఇది మంచా కీడా? ఆత్రపడి కోప్పట్టం ఏమండి? ఇది మేలా కీడా? ఖచ్చితంగా కీడేనండి, ఇది మేలు కాదు. అంటే తొందరపాటుతనం వలన మనం ఏం చేస్తున్నామంటే మేలును కోల్పోయి కీడును తెచ్చిపెట్టుకుంటున్నాం. కనుక ప్రియులరా, తొందరపాటుతనం మంచిదంటారా చెడ్డదంటారా చెప్పాలి. ఇప్పుడు మీరు చెడ్డదేనా? ఇప్పుడు తొందరపాటు అసలు ఉండొచ్చా ఉండకూడదా? మనిషికి ఉండొచ్చా ఉండకూడదా? ఉండకూడదని మీరు అన్నారు, కానీ తొందరపాటుతనం కొన్ని విషయాల్లో ఉండొచ్చని బైబిల్ చెప్తుంది. మరి ఎందులో ఉండాలో ఇది కూడా మనం కొంచెం క్లారిటీ చేసి దీనికి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి ఒకసారి. దేంట్లో తొందరపడాలో క్రైస్తవుడికి ఈ మాట చూపించేసి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూస్తారా? నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు. జాగ్రత్తగా వినాలి. ఎరుగుదురు అంటే అర్థం ఏంటి? మీకు తెలుసు అని అంటున్నాడు. కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును. వేగిరపట్టమంటే తొందరపడువాడును. దేనికి తొందరపడాలంట? మనిషి వినటానికి తొందరపడాలి. ఏం వినటానికి? పిట్ట కథలో, బుర్ర కథలో, కల్పన కథలో, కట్టు కథలో ఇగా తినటానికి. జీవం కలిగిన దేవుని మాట వినటానికి ప్రతి క్రైస్తవుడు వేగిరపడాలి, సమయానుకూలంగా రావాలి, క్రమముగా దీన్ని
కొనసాగించడానికి రావాలి. ఆత్మీయ అభివృద్ధి కొరకు తమను తాము సిద్ధపరచుకొని సమయానుకూలంగా దేవుని మందిరానికి రావాలి. ఈ సంగతి మీకు ముందుగానే తెలుసు అని మాట్లాడుతుంటున్నాడు. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనే ఉండాలి. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఇది గమనించాలి. ఇప్పుడు చెప్పండి, తొందరపాటు ఎందులో ఉండాలి క్రైస్తవుడికి? దేవుని వాక్యం వినే విషయంలో తొందరపాటు ఉండాలి. అర్థమవుతుందండి? ఇంకా ఎందులో ఉండాలి తొందరపాటు? అది కూడా ఒకసారి చూద్దాం. ఇర్మీయా గ్రంథం చూద్దాం ఒకసారి. ఇంకా ఎందులో ఉండాలి తొందరపాటు? మరి తొందరపాటు ఉండకూడదని చెప్పి మరి తొందరపాటు మరి ఉండొచ్చా ఉండకూడదో కూడా క్లారిటీ తెలియాలిగా మనకి. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, ఒక సేవకుడికి కూడా ఉండవలసిన విధానం ఏంటంటే, యెహోవా నీవు బాగుగా కనిపెట్టిదివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. చూసారండి ఇర్మీయా గారు ఏమంటున్నాడు? వాక్యం ఏదైతే చెప్పానో అది జరగాలని, నెరవేర్చాలని నేను ఆతురపడుతున్నాను. అంటే వినేవాడు వినటానికి ఆతురపడాలి, చెప్పేవాడు చెప్పింది జరిగించడానికి ఆతురపడాలి. అర్థమైందండి? ఇంకొక మాట చూడండి, ముగిద్దాం. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి 2వసారి పత్రిక రాశాడండి. ఆయన 2వసారి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం ప్రారంభవచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం ఆ మాట. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారం ప్రభువాక్యం శీఘ్రముగా అంటే అర్థం ఏంటి? శీఘ్రముగా అంటే అర్థం ఏంటి? తొందరగా అని అర్థం. తొందరగా ఏం చేయాలి? వ్యాపించి చూడండి, వ్యాపించని కాడ పుట్టినోట్లో నెత్తి మీద 2 డేస్ కింద ఏముందండి? వ్యాపించి అంటే అర్థం ఏంటి? పరిగెత్తాలి అంటే ఆతృత. తొందరగా వాక్యం ఏం చేయాలంటండి? వ్యాపించాలి ప్రపంచ నలుమూలలకి. ఇందులో తొందరపాటు ఉండాలి. అర్థమైందండి? కోపపట్టంలో, ఆలోచన లేనటువంటి జ్ఞానం చేత, తొందరపాటు నిర్ణయాలతో క్రైస్తవుడు తమ జీవితాన్ని పాడు చేసుకోకూడదు అనే కాన్సెప్ట్లో ఈ విషయాలన్నీ మీకు చూపించడం జరిగింది. తొందరపాటు క్రైస్తవుడికి ఉండొచ్చు, కానీ దేంట్లో ఉండాలంటే వాక్యం వినే విషయంలో తొందరపాటు ఉండాలి. వాక్యాన్ని ఈ సమాజానికి ప్రబలేలా, ఈ సమాజానికి అందించడానికి ఆతురత ఉండాలి మనకి. అర్థమైందండి? ప్రకటించబడినటువంటి మాట స్థిరపరచటానికి, అనేకులకు వినిపించటానికి, నేర్పించడానికి క్రైస్తవుడికి ఆతురత ఉండాలి తప్ప అది మేలు. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తమ జీవితాలని పాడు చేసుకునేవాడు క్రైస్తవుడు కాదు. అట్టి తొందరపాటు, జ్ఞానం లేనటువంటి తొందరపాటు, దేవుని వాక్యము చెప్పనటువంటి తొందరపాటు కలిగిన వారు కీడులో ఉన్నవారు, అటివారు కీడులో ఉంటే నరకానికి జారిపోయేవారు. కనుక జ్ఞానం కలిగిన వాడు తొందరపడడు. మీరు ఆలోచించండి, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, జ్ఞానం కలిగిన వాడు ఏ విషయాల్లో తొందరపడ్డు. ఆలోచించండి. జ్ఞానంలో అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు, అన్నీ ఉన్న ఇస్త్రాక్ ఏం చేస్తుంటండి? అలా ఉంటుంది. మరి ఏమీ లేని ఇస్త్రాక్ ఏం చేస్తుంది? ఎగిరిగిరి పడుతుందా ఉంటుంది. అర్థమైందండి? అదనమాట తొందరపాటు. జ్ఞానం లేనటువంటి తొందరపాటు ఏదైతే ఉందో అది నీకు కీడు, అది నీకు ప్రమాదం, అది నీకు నిత్య నరకాన్ని తీసుకొస్తుందని ప్రతి ఒక్కరు కూడా గమనించి అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించి బ్రతకాలని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని హెచ్చరించను, నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.